హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? మేమైతే ఇప్పుడే తిన్నాం. బతుకమ్మనైతే వేరుస్తుంది మా పాప. చూడండి, ముట్టనిస్తలేదు అసలుకే వేరుద్దామంటే. చూడండి ఫ్రెండ్స్, గోరంట పూలు. తంగేడు పూలు పెట్టుకొచ్చింది. మళ్ళీ గుంక పూలు పెడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి అవుతుంది. బతుకమ్మ కంప్లీట్ అయినాక ఒకసారి మళ్ళీ నేను చూపెడతా మా బతుకమ్మ ఎట్లా వేసింది అనేది మా పాప. ఇప్పుడైతే ఆమె పువ్వు కొంచెం వచ్చేసి ఇద్దాం. పువ్విటి గుంక పువ్విటి నిన్న తీసుకొచ్చారు మా ఊళ్ళో. కొంచెమే దొరికింది, కొంచెమే. చూడండి ఫ్రెండ్స్, చిన్న బతుకమ్మ ఒకటి సరిపోద్దని కొంచెమే తీసుకొచ్చారు. పెద్ద బతుకమ్మకైతే కావాలి కదా ఫ్రెండ్స్. పెద్ద బతుకమ్మకి ఎక్కువ తెంపుకొస్తారు, కానీ పువ్వు అయితే చాలా కరువు అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా పొలం దగ్గరే దొరికింది, ఇప్పుడు పొలం దగ్గర ఉండలేదు ఫ్రెండ్స్. తిరగాల్సి వస్తుంది పువ్వుకి అయితే చాలా. మా వాళ్ళు పొద్దున చాలా దూరం వెళ్ళి ఈ కొంచెం పువ్వు అయినా కానీ చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చింది మా సార్. ఒక్కతే పాప సైలెంట్గా బతుకమ్మ వేరుస్తుంది. నెక్స్ట్ ఈ పువ్వులు తర్వాత వేరుతుంది అనుకుంటా. బాయ్ 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 అని బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ బతుకమ్మ అయినాక బతుకమ్మ ఎట్లుందనేది మీకు మళ్ళీ చూపెడతా. ఓకేనా? మీరు బతుకమ్మ వేర్చిరా, తిన్నారా, ఏం చేస్తారు? మా ఇంటి బతుకమ్మనైతే మా ఆడపిల్ల వేరుస్తుంది. మీరు బతుకమ్మ వేర్చిరా, మరి ఏం చేస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.